షలోమ్ ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికి శుభములను సమాధానం కలుగునుగాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఎట్టకేలకు సీజ్ ఫైర్ ఒప్పందం అనేది జరిగిపోయింది. నిన్నటి రోజు రాత్రి నుండి చాలా టెన్స్ గా ఉండింది వాతావరణం. ఎందుకు అనంటే ట్రంప్ చాలా సీరియస్ గా ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఇరాన్ కలలో కూడా ఊహించిన విధ్వంసాన్ని మేము చేయబోతూ ఉన్నాము. పవర్ ప్లాంట్లు, ఎనర్జీ ప్లాంట్లు కంప్లీట్ గా ధ్వంసం చేయబోతా ఉంటున్నాము. ఒక నాగరికతనే తుడిచివేసేంత విధ్వంసం రాబోతూ ఉన్నది అనేసి ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతకు ముందు వరకు కూడా ట్రంప్ గారు ప్రపోజ్ చేసిన పాయింట్స్ ని ఏ మాత్రం అంగీకరించని ఇరాన్ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం తోటి ఆ 10 పాయింట్లకు కంప్లీట్ గా అంగీకరించడం జరిగింది. ఒకవేళ ఈ 10 పాయింట్ల గనక ఇరాన్ అంగీకరించి ఉండకపోతే గత రాత్రి భారీ విధ్వంసం జరిగి ఉండేది. సో టెక్నికల్ గా చెప్పాలి అని అంటే నిన్నటి రాత్రి నుండే ఈ యొక్క సీజ్ ఫైర్ అనేది అమల్లోకి వచ్చింది అని చెప్పవచ్చు. సో నిన్నటి రాత్రి దేవుడి యొక్క మహాకృపను బట్టి ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేంలో అందరము ఈ యొక్క పస్కా పండుగ యొక్క చివరి రోజైన ఆ పస్కా భోజనాన్ని ఆచరించడం జరిగింది. అందరం చాలా సంతోషంగా చివరి డిన్నర్ తోటి యొక్క పండుగను ముగించడం జరిగింది. ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, ఈ యొక్క సీజ్ ఫైర్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందం అనేది 2 వారాల పాటు ఉంటుంది. టెక్నికల్ గా మాట్లాడినట్లయితే నిన్న రాత్రి నుండి ఒక కాల్పుల విరమణ ఒప్పందం అనేది అమల్లోకి వచ్చేసింది. ఏప్రిల్ 22 వరకు ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందం అనేది ఉంటుంది అన్నట్టు. ఈ లోపు ఇంకా ఎలా చేయాలి ఏంటి వాటన్నిటిని డిస్కస్ చేస్తూ ఉంటుంటారు. ఏ అంశాల మీద యొక్క ఇరాన్ యొక్క ఒప్పందానికి ఒప్పుకుంది అని అంటే యురేనియం ని, ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి యురేనియం అనేది చాలా చాలా ప్రాముఖ్యం అన్నట్టు. ఈ యొక్క యురేనియం కంప్లీట్ గా అమెరికాకి అప్పచెప్పవలసి ఉన్నది. అమెరికా సిబ్బంది అలాగే ఈ యొక్క ఇరాన్ సిబ్బంది ఇరువురు కలిసి ఇంత ముందుకు 12 డే వార్ లో న్యూక్లియర్ సైట్ కూల్చివేయబడిందిగా, కంప్లీట్ గా నాశనం చేయబడింది కదా. ఆ యొక్క శిథిలాలలోనే ఈ యొక్క యురేనియం నిల్వలు ఉన్నాయన్నట్టు. సో ఈ యొక్క ఇరాన్ అఫీషియల్స్, అమెరికన్ అఫీషియల్స్ ఇద్దరు కలిసి ఆ యొక్క యురేనియం ని బయటికి తీసుకొని వస్తారు. దాన్ని మొత్తం అమెరికా తీసుకొని వెళ్ళిపోయింది. ఇది ప్రధానమైనది. అంతేకాదు ఈ యొక్క బాలిస్టిక్ మిసైల్స్ ప్రొడక్షన్ ని కూడా కంప్లీట్ గా ఆపివేయాలి. అటు తర్వాత ఈ యొక్క టెర్రరిస్ట్ ప్రాక్సీస్ ఉన్నాయి కదా, హెజ్బొల్లా అయితేనేమి, ఈ యొక్క హౌతీలు అయితేనేమి, వీళ్ళకి ఫండింగ్ ఆపివేయాలన్నట్టు. మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క హర్ముజ్ జలసంధిని ఇమ్మీడియట్ గా ఓపెన్ చేయాలి. సో ఇటువంటి ప్రధానమైన పాయింట్లన్నిటికీ ఇరాన్ ఒప్పుకోవడం జరిగింది. అంతేకాదు ప్రస్తుతం ఈ యొక్క అమెరికన్ సైనిక సిబ్బంది మొత్తం సైనికులందరూ చాలా వరకు ఇరాన్ చుట్టుపక్కలలోనే ఉన్నారు, ఇరాన్ భూభాగంలోనే ఉన్నారు. వాళ్ళు ఇంకా కంప్లీట్ గా విత్డ్రా అవ్వలేదు. ఎందుకు అనంటే ఈ యొక్క 2 వీక్స్ తర్వాత అనుకున్నట్టుగా పరిస్థితులు లేకపోతే మరలా యుద్ధాన్ని స్టార్ట్ చేయడానికి ప్రస్తుతానికి సైనికులను ఈ యొక్క ట్రంప్ అక్కడే పెట్టాడు. సో ఏప్రిల్ 22 అనేది లాస్ట్ డేట్ అని చెప్పాను కదా ఈ యొక్క సీజ్ ఫైర్ ఒప్పందానికి. ఏప్రిల్ 22కి ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటి అని అంటే అదే రోజు ఇజ్రాయెల్ దేశం యొక్క ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవము. ఆ రోజు ఇజ్రాయెల్ దేశానికి ట్రంప్ గారు, అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఇజ్రాయెల్ దేశానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయి అనేది మనం వేచి చూడాలి. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రస్తుతానికైతే అంత ప్రశాంతంగా ఉన్నది. ఇంకా ఏ మిసైల్స్ ఉండవు. ఈ సీజ్ ఫైర్ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇంకా హైలైట్ ఏంటి అని అంటే నిజంగా ఈ సీజ్ ఫైర్ కి చాలా చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ యొక్క హర్ముజ్ జలసంధి ఓపెనింగ్ కి చాలా చాలా ప్రాముఖ్యత ఉన్నది. అది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇంత ముందుకు ప్రస్తుత యుద్ధాన్ని ప్రవచనాత్మకమైన కోణంలో అన్న ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. పాత నిబంధనలో జరిగిందే ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశంలో ఎలా రిపీట్ అవుతూ ఉన్నది ఈ యొక్క యుద్ధ పరిస్థితులు అనేది నేను చక్కగా వాక్యానుసారంగా రుజువులతో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ప్రజెంట్ ఈ యొక్క సీజ్ ఫైర్ డీల్ కి కూడా వాక్యానుసారంగా చాలా ప్రాముఖ్యత ఉన్నది. అదేంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటి అని అంటే వెరీ సారీ, నేనేమనుకున్నాను అని అంటే ఓకే ఇంకా యుద్ధం అంతా నార్మల్ అయిపోయింది కదా, ఇప్పుడు అంతగా ఎవరు ఎదురు చూస్తారులే అప్డేట్స్ కోసము, ఇంకా ప్రజలు కూడా అలవాటు అయిపోయిందిలే, అంత కామన్ అయిపోయింది అనుకుని నేనే అప్డేట్ ఇవ్వలేదు. అయితే నిన్నటి రోజు ఇరాన్ ఎక్కువగా అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, పండుగ యొక్క లాస్ట్ డే కాబట్టి ప్రార్థన చేస్తారు అన్నట్టుగా ఒక వీడియో పెట్టడం తోటి మీరు అంతా వెయిట్ చేస్తున్నారని అనుకోలేదు. ఐఎమ్ వెరీ సారీ. యాక్చువల్ గా ఇక మీదట అటువంటి అప్డేట్స్ ఇచ్చే అవకాశం ఉండకూడదు అని నేనైతే ఆశిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క కృపను బట్టి ఈ యొక్క సీజ్ ఫైర్ డీల్ అనేది సక్సెస్ అవ్వాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏమో చెప్పలేము. ఎందుకు అనంటే ఇరాన్ ఎప్పుడు ఎలా రెస్పాండ్ అవుతుందో చెప్పలేం కాబట్టి ప్రార్థన చేద్దాము, వేచి చూద్దాము. బట్ ఏది ఏమైనా కానీ
చివరి గడియలలో ఉన్నాము. ప్రవచనాలు కళ్ళ ముందే నెరవేర్చబడుతున్న రోజుల్లో ఉన్నాం కాబట్టి ఈ రోజే రక్షణ దినము, ఈ క్షణమే రక్షణ క్షణము అన్నట్టుగా మనం సిద్ధపాటును కలిగి ఉండాలి. మనం లూకా సువార్తలో గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ యొక్క ఆ టెంపుల్ దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు దేవాలయం దగ్గర యొక్క సుమేయోను అనే నీతిమంతుడు ఉంటాడు కదా, అతడు యేసుక్రీస్తు వారిని చేతిలోకి తీసుకొని ఏమంటాడు, ఎస్ అయ్యా నీ రక్షణ నేను కన్నులారా చూస్తూ ఉన్నాను అని అంటాడు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మొదటి రాకడలో సుమేయోను ఏ రకంగా అయితే ఆయన రక్షణను కన్నులారా చూశాడో, ఈ రోజు ఈ కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రెండవ రాకడ సమీపిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రవచనాలు నెరవేర్చబడడం అనేది మనం కన్నులారా చూస్తూ ఉన్నాం. మనం బైబిల్ చదివేటప్పుడు కొన్నిసార్లు అనుకుంటాం, ఇశ్రాయేలీలు ఆ యొక్క ప్రయాణంలో దేవుడు అంత అద్భుతాలు చేసినా గానీ వాళ్ళు ఎలా అపనమ్మకాన్ని కలిగి ఉన్నారు, వాళ్ళు ఎలా దేవుడికి ఎదురు తిరగగలిగినారు, వారు ఎలా అన్ని అద్భుతాలు కళ్ళ ముందు చూసినా కానీ ఎట్లా మర్చిపోయారు అన్నట్టుగా మనం అనుకుంటాం. కొన్నిసార్లు ఏంటంటే మనమే గనక ఆ ప్రయాణంలో ఉండి ఉంటే, ఆ జనాంగంలో ఉండి ఉంటే మన రియాక్షన్ వేరే రకంగా ఉండేది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ రోజు ఎలా ఉంది మన రియాక్షన్? ఎందుకు అనంటే ఈ రోజు కూడా వాక్యంలో చెప్పబడిన ప్రవచనాలు స్పష్టంగా కళ్ళ ముందు నెరవేర్చబడుతూ ఉన్నాయి కదా. ఈ యొక్క ఇరాన్ అయితేనేమి, రష్యా అయితేనేమి, ఇవన్నీ రానున్న రోజుల్లో ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా లేపబడతాయి అని వాక్యం స్పష్టం చేస్తూ ఉన్నది. ప్రజెంట్ మన కళ్ళ ముందు అదే కనబడతా ఉంది. ప్రస్తుతం ఇరాన్ ఈ యొక్క యుద్ధంలో ఇప్పటి వరకు నిలబడగలిగింది అని అంటే ప్రాముఖ్యంగా రష్యా సపోర్ట్ వల్ల. సో ఇటువంటివి కళ్ళారా స్పష్టంగా కనబడుతూ ఉన్నప్పుడు మనం ఎంతటి సిద్ధపాటును కలిగి ఉన్నాము అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఓకేనా? నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా స్పష్టంగా ఈ యొక్క సీజ్ ఫైర్ డీల్ ని, ముఖ్యంగా హర్మోజ్ జలసంధి తెరవబడడం అనేది ఆ లేఖనాలను కనెక్ట్ చేస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.